రాజ్యాంగం 75వ వార్షికోత్సవం సందర్భంగా రాజ్యసభలో జరిగిన చర్చలో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ను కించపరిచేలా దేశ ప్రజల మనోభావాలను దెబ్బతీసిన కేంద్ర హోంమంత్రి అమిత్ షా వెంటనే భారత జాతికి క్షమాపణలు చెప్పాలని ప్రజా సంఘాల నాయకులు డిమాండ్ చేశారు. అన్నమయ్య జిల్లా రాయచోటి కేంద్రంలో తహసీల్దార్ కార్యాలయం వద్ద భారత రాజ్యాంగ రూపశిల్పి అయిన డాక్టర్ అంబేద్కర్ గురించి అమిత్ షా ఈ వ్యాఖ్యలు చేయడం గమనార్హం. అమిత్ షాకు హోంమంత్రిగా కొనసాగే హక్కు లేదని, తక్షణమే తన పదవికి రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. ఆ అంబేద్కర్ పేరు బదులు ఏ దేవుడి పేరైనా గాని మీరు తలుచుకోండి, 7 తరాలు స్వర్గాలకు వెళతారని చెప్పి పార్లమెంటు సాక్షిగా బాబాసాహెబ్ రాసినటువంటి రాజ్యాంగం స్ఫూర్తితో నువ్వు పదవిలో ఉండి రాజ్యాంగబద్ధంగా ఈరోజు నువ్వు ఆ పదవిలో ఉన్నావంటే బాబాసాహెబ్ అంబేద్కర్ పెట్టినటువంటి భిక్ష. అలాంటి మహానుభావుని యొక్క పేరును కూడా తలుచుకోవడానికి, పేరు చెప్పుకోవడానికి నీకు మింగుడు పడడం లేదంటే ఈ బీజేపీ ఆర్ఎస్ఎస్ మతోన్మాద గూండాలు ఈ దేశాన్ని ఏ విధంగా మత కల్లోహాలు ప్రత్యేకించడానికి ప్రయత్నం చేస్తున్నాయో పూర్తిగా అర్థమవుతున్నది. భారత రాజ్యాంగాన్ని పూర్తిగా పక్కన పెట్టి వాళ్ళ సిద్ధాంతాలను కులాల వారిగా, మతాల వారిగా దేశాన్ని విచ్ఛిన్నం చేసి తద్వారా మత కల్లోహాలు ప్రత్యేకించడమే అమిత్ షా బీజేపీ చేసేటువంటి కుట్ర. ఈ కుట్రలో భాగంగా వెంటనే ఈ భారతదేశంలో నువ్వు ఉండడానికి నీకు హక్కు లేదు. నీకు ధైర్యం ఉంటే, ఈ యొక్క రాజ్యాంగం పట్ల నీకు విశ్వాసం ఉంటే ఆయన గారు రాసినటువంటి రాజ్యాంగం చేత నువ్వు ఎన్నుకోబడ్డావు. నువ్వు వెంటనే